Welcome to my channel Learn and Grow. Today our topic is op-amp as inverting amplifier. సో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఇక్కడ మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకున్నాం. నెగిటివ్ అండ్ పాజిటివ్ 2 టెర్మినల్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ అండ్ అవుట్పుట్ ఈస్ గివెన్ టు ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అన్నాం అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ అనేది అప్లై చేయాలి. సో ఇన్వర్టింగ్ అంటే ఏంటి? నెగిటివ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అంటే పాజిటివ్. Positive means non-inverting, negative means inverting. సో ఇక్కడ మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఇన్పుట్ VI అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాం త్రూ రెసిస్టర్ R1 అండ్ పాజిటివ్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేసాం అండ్ అవుట్పుట్ నుంచి వచ్చిన వాల్యూ అనేది ఫీడ్బ్యాక్గా అప్లై చేసాం అంటే త్రూ RF feedback resistor RF and current flowing this feedback is IF feedback current. Input signal is applied to the inverting terminal negative. సో ఇక్కడ మన ఇన్పుట్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేసాం. నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈజ్ గివెన్ టు గ్రౌండ్. సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ తీసుకొచ్చి గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. ద ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ టు inverting terminal through R1 and the output is given to the input, that is negative terminal of the op-amp. సో అంటే ఇన్పుట్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేసాం త్రూ రెసిస్టర్ R1 అండ్ అవుట్పుట్ ఈస్ గివెన్ టు ఇన్పుట్ అంటే మళ్ళీ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి మళ్ళీ ఇన్పుట్ కింద ఇచ్చాం. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ద ఫీడ్బ్యాక్ ఈజ్ గివెన్ యూజింగ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF. సో ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేది RF రెసిస్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేసాం కాబట్టి the feedback is given using feedback resistor RF. The use of feedback is to control the gain. సో ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే గెయిన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అప్లయింగ్ KCL ఎట్ నోడ్ ఏ. సో ఇక్కడ మనకు 2 నోడ్స్ ఉన్నాయి, ఏ నోడ్ ఒకటి, ఇక్కడ B. సో ఇక్కడ ఆల్రెడీ B అనేది గ్రౌండ్కి అయిపోయింది కాబట్టి VB ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం KCL అనేది అప్లై చేస్తే KCL అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇక్కడ మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఏమవుతుంది? IA అనేది ఇన్కమింగ్ కరెంట్ అవుతుంది అండ్ IF అనేది అవుట్ గోయింగ్ అవుతుంది ఈ నోడ్ ఏ దగ్గర చూస్తే. సో ఇన్కమింగ్ కరెంట్స్ II ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ కరెంట్ IF. సో ఇక్కడ మనం I మీన్స్ V/R ఓమ్స్లా బేస్ చేసుకుంది. సో ఇక్కడ మనకి VI టు VA కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎలా రాయొచ్చు? VI మైనస్ VA బై రెసిస్టర్ R1. సో అంటే VI మైనస్ VA బై RI ఈజ్ ఈక్వల్ టు IF. సో ఇక్కడ కరెంట్ IF అనేది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? VA టు V0. సో అంటే VA మైనస్ V0 బై ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF. VA మైనస్ V0 బై RF. VA ఈజ్ వర్చువల్ గ్రౌండ్. సో వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటంటే ఇంటర్నల్గా మనకి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అంటే VA వాల్యూ కూడా 0 అండ్ VB వాల్యూ 0. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే VI మైనస్ 0 బై RI ఈజ్ ఈక్వల్ టు VA అంటే 0 మైనస్ V0 బై RF. దట్ ఇంప్లైజ్ VI బై RI ఈజ్ ఈక్వల్ టు మైనస్ V0 బై RF. V0 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు RF అనేది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ VI డివైడ్ అయిన కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది RF బై RI. సో ఇక్కడ గెయిన్ A ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ లూప్ గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ అంటే V0 అండ్ ఇన్పుట్ అంటే VI అప్లై చేస్తున్నాం కాబట్టి VI. సో ఇక్కడ V0 ఎంత వచ్చింది? మైనస్ VI RF బై RI బై VI. సో VI క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ A ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై RI. సో అంటే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అయింది అంటే ఇన్వర్టింగ్ అయ్యి విత్ గెయిన్. సో RF బై RI మీన్స్ గెయిన్. సో అంటే V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ A ఇంటూ VI. సో ఇన్వర్టింగ్ అన్నాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ వచ్చింది, నాన్ ఇన్వర్టింగ్ అయితే నెగిటివ్ రాదు.